చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ జేబీఎంలో తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు అంబేద్కర్ గారి వల్లే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నామన్నా, ఈరోజు మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మరి పోటీ చేస్తున్నామన్నా మరి ప్రతి ఒక్కటి అంబేద్కర్ త్యాగం వల్లే వచ్చింది. మరి అంబేద్కర్ త్యాగం చాలా గొప్పది. ఆయన చదువుకునే రోజుల్లో మరి చదువుకు దూరంగా ఉంచడం జరిగింది. అయినా కూడా చదువుకోవాలని ఆయన మళ్ళా తనలాగా ఎవరు మరి అవమానాలు కానీ పడద్దనే ఉద్దేశంతో మరి ఆయన చాలా గొప్పగా చదువుకొని మరి రాజ్యాంగాన్ని రాయడం వల్ల ఆ ఫలాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. మరి ఈ సందర్భంగా మరి అంబేద్కర్ గారికి ఆయన గురించి తెలుసుకోవాలి, మనం తెలుసుకున్న విషయాన్ని 10 మందికి చెప్పాలని కోరుతూ అందరికీ జై భీమ్. అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి అందరి జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహనీయుడు. ఆ మహనీయుని 69వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జేబీ తెలియజేస్తున్నాం. మరి ఆ మహనీయుని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే మరి ఆ మహనీయుడు చేసిన పుణ్యమే. మరి అందుకు మనమంతా ఆయన ఆశయాలను కొనసాగించడం కృషి చేయాలని కోరుతున్నాను. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏప్రిల్ 14, 1891లో జన్మించి మరి డిసెంబర్ 6, 1956లో మరణించడం జరిగింది. మరి ఆ మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫులే ఆ ఉద్యమ స్ఫూర్తితోటి మరి ఆయన మరి సంఘాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. అంటరానితనం, కుల నిర్మూలన, అనేక వాటి నిర్మూలన కొరకు కృషి చేయడం జరిగింది. రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి పాలన అందిస్తూ ఆయన ముందుచూపు చూస్తుంది. కాబట్టి మన అందరం కూడా ఆయన బాటను ఆడాలని కోరుతున్నాం. చిట్యాల మండల కేంద్రంలో మండల అంబేద్కర్ యువ సంఘం ఆధ్వర్యంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దళితులు, బడుగు బలహీన వర్గాల మహానాయకులకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకునే రోజుల్లో అంటరానితనాన్ని మరి అనుభవించి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆ మహానుభావుడు ఉన్నత చదువులు చదువుకొని మరి ప్రపంచ మేధావిగా ఎదిగి మన భారతదేశానికి ఒక పెద్ద దిక్సూచిగా భారత రాజ్యాంగాన్ని రచించి మనకు అప్పచెప్పినాడు. అప్పటి నుంచి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆయన యొక్క రాజ్యాంగ బద్ధంగానే నడుస్తూ ఉన్నాయని మనం చెప్పుకోక తప్పదు. మరి అంబేద్కర్ గారు ఆ రోజు కష్టపడ్డటువంటి దాన్ని మరి నా ముందు తరాలకు భవిష్యత్తులో నా జాతి బిడ్డలు మరి ఎప్పుడు అవమానాలకు గురి కావద్దు, మరి అనగదొక్కదానానికి వేధింపులకు గురి కావద్దన్న ఉద్దేశంగా రాజ్యాంగంలో ఎన్నో మరి చట్టాలను పొందుపరిచి ఈరోజు మనకు ఇచ్చినటువంటి నాయకుడు. మరి అతన్ని స్మరించుకోక తప్పదు. ఆయన యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతూ ఉన్నాం.